నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఎక్కడ చూసినా మనకు మాదిగ వర్సెస్ ఎక్కడ చూసినా పోరాటాలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. ఏదైతే చూసినా యూట్యూబ్లో మాత్రం మరీ రెచ్చిపోతున్నారు. నిజం చెప్తున్నా కదా, అసలు ఏంటి ఈ మాదిగ పోరాటం అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఏదైతే రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ పై ఎంత దారుణంగా మనం ఎక్కడ చూసినా, ఈ మందకృష్ణ కావచ్చు, మరి ఇటు వివేకన్న కావచ్చు, అసలు ఏంటి వీళ్ళ ఇద్దరిది అసలు ఇప్పటివరకు కూడా ఎవరికి అర్థమవుతలేదు. మరి ప్రజెంట్ అయితే ఇదే ఏదైతే మన దిగంబర్ కామ్రే గారు ఉన్నారు, మరి అదే కాకుండా రేంజర్ల రాజసేన గారు ఉన్నారు, మరి చాలా మంది ఇక్కడ మాల సహోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్దాం, అడుగుదాం అసలు ఏంటి ఈ పోరాటం ఏంది. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటి అసలు ఈ పోరాటం ఎందుకు జరిపిస్తున్నారు, అసలు అసలైన కారణం ఏంది? ఏ పోరాటం అంటున్నారు? ఏ పోరాటం? అసలు మాదిగ ఎందుకు ఏ ఫోన్ లో చూసినా అదే కనిపిస్తుంది మనకు. మేం చేసేది మాలల పోరాటం కాదు, మాదిగల పోరాటం కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద దాడి చేసింది, రిజర్వేషన్లను ఎత్తేసే ఒక కుట్ర చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి 1262 ఎస్సీ కులాలకు కనీసం 1000 ఎస్టీ కులాలకు అన్యాయం జరగబోతుంది. కాబట్టి వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లను, వాళ్ళ హక్కుల్ని కల్పించడానికి సుప్రీంకోర్టు కుట్రల్ని ధ్వంసం చేయడానికి మేము ఉద్యమం చేస్తున్నాం. మేము మాలల ఉద్యమం చేస్తలేము, మేము మాదిగలకు కౌంటర్ ఉద్యమాలు చేస్తలేము. మీరు మీడియా వాళ్ళు మాత్రమే దాన్ని ప్రొజెక్ట్ చేసి మాదిగలు ఏదేదో మహాయుద్ధం జరిగినట్టు లేదా 3వ ప్రపంచ యుద్ధం జరిగినట్టు చెప్తున్నారు. ఇక ఎదుటి వాళ్ళ అంటే వర్గీకరణ వాదుల పోరాటం ఏదైతే ఉందో అది వాళ్ళ వర్గీకరణ వాదం అనేదే రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాదం. రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాదము మరియు రాజ్యాంగబద్ధమైన వాదానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చ తప్ప రెండు కులాల మధ్య యుద్ధం కాదది. మీరు అలా చెప్తున్నారన్న. మందకృష్ణ గారు ఏమంటున్నారంటే, లేదు మాదిగ సోదరులు ఏదవుతుంది, మా రిజర్వేషన్లు మేము తీసుకుంటే మాల వాళ్ళు అడ్డొస్తున్నారు అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? వాళ్ళ రిజర్వేషన్ ఇది చేయడానికి, రిజర్వేషన్ అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ ఆలోచన చేస్తే 1262 కులాలకు ఏకకాలంలో భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడ్డది కదా. వాళ్ళ దోచుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉన్నదా? నాతో పాటు వాళ్ళకు కూడా సమాన అవకాశం ఉంది. అతడు వెనుక ఎందుకు పడ్డాడు? దాని బాధ్యత నాదా? అతని కులం వెనుకబడ్డదంటే దాని బాధ్యత అతడు వహించాలి. ఎందుకు పడ్డది? సంస్కృతి పరంగా డప్పులు కొట్టడము ఒక వృత్తి వాళ్ళకు ఉంది, చెప్పులు కుట్టే వృత్తి ఉంది. డప్పులు కొట్టడం, చెప్పులు కుట్టడంలోనే వాళ్ళు ఆనందం అనుకున్నారు. మేము బాబాసాహెబ్ చూపిన బాటలో మేము మా వృత్తులన్నీ మానేసి మేము చదువుకున్న కారణం చేత కాస్త కోస్త ముందు వస్తే హర్షించాలి. కానీ దోచుకున్నారంటే కృష్ణమాదిగా ఇంటి ఆస్తిని దోచుకున్నామా దోచుకుంటున్నారని చెప్తున్నారు కదా. మాలలే దోచుకుంటున్నారు 30 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. అది బ్రాహ్మణీయ వ్యవస్థ పనినటువంటి కుట్రలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అంబేద్కరిజాన్ని మోస్తున్న జనాన్ని నిర్వీర్యం చేయడానికి కృష్ణమాదిగ లాంటి ఇల్లిటరేట్ ఫెల్లోస్ ద్వారా అంబేద్కరిజం మీద ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి దాడిగానే నేను దాని పరిగణలోకి తీసుకుంటా. అది రాజ్యాంగబద్ధమైన పోరాటం కాదు. ఆ పోరాటంలో ఒకవేళ మాదిగలకు అన్యాయం జరిగిందని వాళ్ళు పోరాటం చేసినట్లయితే 100% చేసుకోవచ్చు. ఈ దేశంలో ఏ కులమైనా తన హక్కుల గురించి పోరాటం చేసుకోవడంలో ఎక్కడ మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ ఆ పోరాటం అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, ఒకవేళ మాదిగలకు లేదా ఇతరులకు అన్యాయం జరిగిందని నీకు అనిపించినట్లయితే ఆర్టికల్ 341 పార్లమెంట్లో చట్టం చేసుకో, సవరణ చేసుకొనిరా. నువ్వు పార్లమెంట్లో సవరణ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీతో కుమ్మక్కై వాళ్ళ కాళ్ళ మీద పడి వీళ్ళ కాళ్ళ మీద పడి సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన వచ్చేసి అన్ని కులాలకు అన్యాయం చేస్తా అంటే ఒప్పుకునేది లేదు. మేము అంబేద్కర్ రైట్లుగా దాన్ని ఎదిరిస్తాం, ఖండిస్తాం, వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మరి ఇంకో విషయం అన్న, పాటలు చూసుకుంటే మనం చూస్తున్నాం సుక్కారాం నరసయ్య అన్న, ఆయన పాటలు చూస్తుంటే మరి రెచ్చగొట్టినట్టు ఉందని చాలా మంది చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అది 3rd క్లాస్ కళాకారులండి. వాళ్ళు ఏదో పాడుతున్నారని దానికి కౌంటర్గా మాట్లాడాల్సిన అవసరం నేను లేదనుకుంటాను. ఎందుకంటే ఒక కమ్యూనిటీని వ్యతిరేకించి పాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. అంటే వాళ్ళ ఆ కమ్యూనిటీ మీద, అంటే మాలకులం మీద వాళ్ళకు ఉన్నటువంటి ద్వేషము, అసూయ, కపటము ఇవన్నీ స్పష్టంగా మిగతా కులాలకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము అట్లా పాటలు పాడించలేమా లేదా పాటలు రాయించలేమా? పాటలకు తెలంగాణలోనే జీవం పోసుకున్నది మాలకులంలోని కళాకారులే కదా.
కాకపోతే మాకు విజ్ఞత ఉంది, మాకు అన్ని కులాల పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి అటువంటి విధవ పనులు మేము చేయదలుచుకోలేదు. ఇక ఎదుటోడు విధవ పనులు చేశాడు, దాన్ని మీరేమంటారు అంటే విధవను ఇంకా అడిగితే దాని గురించి నేనేమంటాను? ఒక కులాన్ని విమర్శించడం విధవతనం అవుతుంది కదా. ఎట్లా విమర్శిస్తావు, ఎట్లా తిడతావు నువ్వు? వాళ్ళ విజ్ఞతకి అంటే వాళ్ళ నాయకుడి యొక్క ఆ సమాజం మీద ఉన్నటువంటి ద్వేషం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి పాటలు పాడిస్తున్నారంటే మేము ఈవెందో కౌంటర్లో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడుతుంటే మా పెద్దలు వివేకన్న కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లేదు మనము గౌరవించి మాట్లాడాలా, అలా మాట్లాడకూడదని మాకు సజెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి అన్న, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా దిగంబర్ కాంబ్లే మొన్నటి వరకు సైలెంట్ ఉన్నవారు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎందుకోసం అంటే తన వెనక ఒక ఏదో పార్టీ ఉందని చెప్తున్నారు. వాస్తవమా? నా వెనకాల ఏం పార్టీ కాదు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సైనికుడిని, సమతా సైనికుడిని. నా వెనకాల ఒకళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఎదుర్కోవడానికి సమతా సైనిక దళ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. నేను సమతా సైనిక దళ తరపున పోరాటం చేస్తున్నా. 100% సమతా సైనిక దళ తరపుననే రానున్న కాలంలో కూడా చేస్తాను. ఓకే అన్న, ఫైనల్ గా అమిత్ షా పై మీ అభిప్రాయం ఏంటి? మొన్న అంబేద్కర్ బాబాసాహెబ్ గారి పైన అన్న మాటలు, అతని మీద ప్రత్యేక అభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏంది? స్పెషల్లీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గోధరలో జరిగినటువంటి మారణకాండలో 2000 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ వారసులు వాళ్ళ మీద ప్రత్యేక అభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏముంది? నరహంతకులు వాళ్ళ నుండి పెద్దగా ఆశించేది ఏముంది? అతడేదో బాబాసాహెబ్ను సమర్థిస్తే సమర్థించినట్టు, లేదా వ్యతిరేకిస్తే వ్యతిరేకించినట్ట. వాళ్ళ యొక్క నైజం, వాళ్ళ యొక్క స్వరూపం అది. ఎందుకు స్వరూపం అంటే, ఏ గాంధీ అయితే హిందూ ధర్మం ఖతరేమే హై అంటూ నినాదాలు చేస్తూ ఏ హిందూ ధర్మ రక్షణ కొరకు చేతిలో భగవద్గీత పట్టుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడో, ఆ గాంధీని హత్య చేసినటువంటి నాథరాం గాడ్సే వారసులు వాళ్ళు. అంటే ఒక దేశంలోనే మొట్టమొదటి తీవ్రవాది హంతకులు, వాళ్ళ నుండి కొత్తగా మేమేం ఆశించేది ఉంటుంది? వాళ్ళ నేచర్, వాళ్ళ నైజం అది. దాన్ని నేనేం మాట్లాడేది ఉంటుంది? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫైనల్ గా మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు మాల సమాజానికి కావచ్చు, మాదిగ సమాజానికి కావచ్చు? రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటానికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. ఇక వాళ్ళ వాదన ఏమున్నదంటే, మేము కలిసి ఉండము అని చెప్పిన బలవంతంగా కలవమంటున్నారంటే, బలవంతంగా కలిపి నడిచే అవసరం మాకు లేదు. మేము బాబాసాహెబ్ వారసులుగా మేము రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తాం. మాకు బాబాసాహెబే అండగా ఉంటాడు కాబట్టి మేము ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మా సభలకు ఏ మోడీ రావాల్సిన అవసరం లేదు. మా సభకు ఆల్వేస్ మాతో బాబాసాహెబ్ ఉంటాడు. బాబాసాహెబే మాకు రక్ష. ఫైనల్గా మేము రాజ్యాంగ పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే అన్న.